ఏం నేర్పించాలని అనుకుంటున్నారో తండ్రి, ఆ మాట ప్రకారంగా తండ్రి ఏదో ఒక విధమైన పాఠము తండ్రి మాకు వారం వారం నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. బయట ప్రపంచంలోనికి విని వెళ్ళిన తర్వాత మా జీవితాలు ఎలా ఉన్నాయి అనేది అక్కడ మేము చూసుకుంటూ ఉన్నాం కనుక సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మంచిగానే ఉండొచ్చు, మంచి ప్రవర్తన కలిగి ఉండొచ్చు, మంచి విశ్వాసంలా కనిపించవచ్చు. కానీ తండ్రి ఎవరి హృదయాల్లో ఎలాంటి విత్తనాలు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనతో కూడినటువంటి మనసు ఉందో అది వారికి మాత్రమే తెలుసు గనక మీరు మమ్మల్ని గమనిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ఏ హృదయమందు మేము వాక్యం వింటున్నామో, ఎట్టి హృదయమందు మీ యొక్క సంగమునకు వస్తున్నామో అది మీకు తెలుసు గనక ఏదైనా లోక సంబంధమైన ఆలోచనలు తండ్రి మా హృదయంలో ఉండినట్లయితే తండ్రి తక్షణమే తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి మీ ఎడల మేము అనానుకూలంగా నడుచుకున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ వారమంతట్లో తండ్రి మీకు ఏదైనా బాధాకరమైన విషయంలో నడుచుకున్నట్లయితే క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభు వాక్య భాగంలోనికి వెళ్తూ ఉండగా తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, మెండుగా తండ్రి మాకు నేర్పించి తండ్రి తృప్తిపరిచి తండ్రి మా ఇళ్ళకు మేము వెళ్ళుటకు అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ నాకును తండ్రి మంచి శక్తి ఇచ్చి, వివేకం ఇచ్చి తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి మీరు నడిపించమని మాట్లాడింపచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం అక్కన తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. కొంచెం ఈరోజు ప్రతి ఒక్కరు అడ్జస్ట్ చేసుకోవాలండి. వాయిస్ రావట్లే ఎక్కువ. 3 days నుండి బాగా ఫీవర్ ఉంది. అయినా కూడా బాధ్యతగా వాక్యాన్ని బోధించాలి. ఆయన సంఘమునకు ఎట్టి విధముగా కూడా మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఆరాధించడం మాత్రం మానకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. పోయిన వారం నేర్చుకున్న పాఠం ఒకసారి చెప్పినట్లయితే మీరు మనము ముందుకు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. గుర్తుందా అండి? గుర్తుందా? వాళ్ళ వైపు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు గుర్తులేదా? చెప్పండి. ప్రతి ఒక్కరు విన్నారు కదా. ఏదో రాలేదంటే వాళ్ళకి తెలియదండి అని అనుకోవచ్చు. విన్న వాళ్ళు కూడా వినిన వాళ్ళ వైపు చూస్తున్నారు. చెప్పండి, ఎవరి గురించి మనం నేర్చుకున్నాం? ఒక రాజు పేరేంటి? మనష్షే గారి గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎంతో గొప్ప విలువైన పాఠం దేవుడు మనకు ఆ రోజు నేర్పించాడు. గర్వంతో నిండింది, గర్వాన్ని అణిచేశాడు దేవుడు. ఎలాంటి స్థాయి నుండి ఎట్టి స్థాయికి తీసుకొచ్చేసాడంటే ఆ గర్వం, అహంకారము ఒకేసారి కనిగిపోవాలి. చూశాడు చాలా దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు. నా కుమారుడు మారతాడేమో అని చెప్పేసి ఆయన దీర్ఘశాంతం అలా ఎదురు చూసింది అతని కోసము. అతను మారలేదు. కానీ ఎట్టి రీతిలో నేను ఇతనికి మార్పు తెప్పియాలా నేను అనుకున్నాడు. ఖచ్చితంగా చివరికి మార్పు వచ్చింది, తెప్పించాడు ఆయన. ఆయనకు తెలుసు ఏ విధంగా వెళ్తే ఇతను మారతాడు లేదా ఈమె మారుతుంది అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆ రోజు ఆ చక్కని పాఠం మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే, ఇంత కూడా మనం విన్న తర్వాత కూడా మనలో మార్పు రాలేదండి. ఈ వారంలో ఏదైనా తెలియక కాదు, కానీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, తెలిసే చేస్తారు. ఎందుకంటే కొత్తలో వచ్చారండి, కొత్త బాప్టిజం పొందారు. సడన్ గా ఇంకా కొన్ని విలువైన వాక్కులు వాళ్ళకి తెలీదు, చాలా నేర్చుకోవాల్సింది ఉంది అని వాళ్ళు అనుకుని అలాంటి వాళ్ళు ఏదైనా తప్పుటడగలు వేసింటారంటే ఖచ్చితంగా వాళ్ళకు తెలియక చేశారండి అని అనుకోవచ్చు. ఈ వారంలో కూడా మనం ఏదైనా దేవునికి బాధ పెట్టే విషయం ఏదైనా మనము అలాంటి విషయంలోనికి అడుగులేసామేమో, మరి మనకు మనం ప్రశ్న చేసుకోవాలి. పోయిన వారము నేర్చుకున్న పాఠము ఇన్ని రోజులు నన్ను నా వెన్నంటి ఉండి ఆ వాక్యం కాచింది అని మీ మనసుకు అనిపిస్తే మీరు చాలా ధన్యులు. లేదండి వాక్యం విన్నా కూడా నేను ఒకటి 2 సార్లు లేదా ఒకేసారి కానీ దేవునికి అనానుకూలంగా నడిచానని మీ మనసు మీకు చెప్పినట్లయితే మరి మీరు ఆలోచించుకోవాలి. మరి వింటున్న దాన్ని నేను
ఎక్కడ పంపిస్తున్నాను ఆ వాక్యాన్ని, ఎక్కడ విడిచిపెట్టేస్తున్నాను? ఇక్కడ దేవుడు నాకు పాఠం నేర్పించాడు, లోకంలోనికి వెళ్ళి నేను ఎగ్జామ్ రాయాలి, మార్క్స్ ఇచ్చేది దేవుడు. ఇక్కడ నేను వింటున్నా చక్కగా, ఎలాంటి ప్రశ్నోత్తరాలు కూడా, బైబిల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి, ఉత్తరాలు కూడా మొదలవుతున్నాయి. ఉత్తరం కూడా ఆయన ఇస్తున్నాడు. అవిధేయులు కూడా దేవుడు మనకు కళ్ళ ముందు ఉంచుతున్నాడు, విధేయత చూపించిన వారిని కూడా దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. మరి ఇక్కడ నేర్చుకుంటున్నాము ఒక పాఠంగా, లోకంలోనికి నువ్వు వెళ్ళి నీకు వచ్చి ఎదురయ్యే ప్రతి క్వశ్చన్కి నువ్వు ఎట్టి విధంగా ఆన్సర్ చేస్తున్నావు అనేది నీ విజ్ఞతకు విడిచిపెట్టేస్తున్నావు. కాబట్టి మనం గమనించుకోవాలి, ఇన్ని విన్నా కూడా మనం మారలేదు అంటే ఇక మనంత గొప్ప వ్యక్తి ఎవరు లేదు అనొచ్చా? అనొచ్చా అండి? నెవర్. అననీకి సాధ్యమే లేదు. ఇంతగా విన్నా కూడా ఇంకా మనం తప్పటడుగులు వేస్తున్నామంటే మనంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఇంకెవరి లోకంలో ఉండరండి, అన్ని జనులు కూడా ఉండరు అని అనుకోవచ్చు. కాబట్టి మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా ఈ సామెత విన్నారండి? చెప్పులో రాయి, చెవిలో జోరీగా. విన్నారా? చెప్పులో రాయి అంట, చెవిలో జోరీగా. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ చెప్పులోనికి రాయి వచ్చింది, ఒక చిన్నది. నడవగలవు? చక్కగా నడుస్తారా? నడవలేరు కదా. నడుస్తున్నా, బాగా నీ ప్రయాణం మంచిగా సాగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్తూ ఉన్నావు, మధ్యలో రాయొచ్చి పడింది చెప్పులో, నీ నడక సరిగ్గా ఉంటుందా? ఉండదు కదా. ఖచ్చితంగా అక్కడ నీ కోపం వస్తుంది, నడవలేవు, నీకు అడ్డంకి వచ్చింది. అక్కడ నువ్వు ఏం చేయాలి? తర్వాత చెప్పులో రాయి ఉందండి, అక్కడ చిక్కుకుంది, అది నేను నడుస్తున్నా, సర్లే ఉంటే ఉన్నిలే అని వెళ్ళిపోతే నీ నడక, నీ ప్రయాణం కరెక్ట్గా ఉంటుందా? ఉండదు కదా. నువ్వు అప్పుడు ఏం చేయాలి? మీరు తీసేసుకోవాలి. చెవిలో అస్తమానం జోరీగా అలా మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? నువ్వు బయటికి తరిమేయాలి, లేదా దాన్ని చంపేయాలి. లేదా అలా ఉండట్లే అని చెప్పేసి నీ చెవిలో అలాగా మంచిగా మ్యూజిక్ వస్తుంది అని అనుకుంటారా? మీరు అనుకోరు కదా. ఖచ్చితంగా దాన్ని చంపేస్తారు, లేదా బయటికి తోలేయడానికి ప్రయత్నిస్తారు. మరి నీలో ఉన్న పాపం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారండి? మంచిగా ఉంది లేని కొంతమంది దాన్ని ఇంకా సాతాన సంబంధమైన ఆహారాన్ని పెట్టి పెంచి పోషిస్తున్నారంట. మరి అందరు కాదులేండి, మీరు మంచిగా అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు సత్యవాక్యంతో పునాదులు వేసుకున్నారు కాబట్టి ఒక్కొక్కసారి తప్పటడుగులో వేసిన మరలా దాన్ని ఇది నాకు కరెక్ట్ కాదు అని మీరు సరిదిద్దుకుంటున్నారని నేను అనుకుంటున్నా. మరి మీ హృదయాన్ని మీరు గమనించుకోవాలి. అవి రెండు మనకు వచ్చేసి డిస్టర్బ్ చేశానుకో, తక్షణమే దాన్ని తొలగించాలని ఆలోచించే మన మనస్సు, నీ హృదయంలోనికి ఏదైనా తప్పటడుగులు లేదా పాపంతో నిండి ఉన్నటువంటి ఒక ఆలోచన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాన్నేమో మనం తొలగించేస్తాము, మంచిగా హాయిగా ఉంది అని మనం అనుకోవట్లే, దాన్ని చంపేయాలని చూస్తున్నాము, చెప్పులు ఇరుక్కున్నటువంటి రాయిని తీసేయాలని చూస్తున్నాం. మరి నీ హృదయంలో చాలా ఏళ్ల నుండి గూడు కట్టుకుంటుందంట పాపం. మరి ఆ పాపం అనే గూడు నువ్వు తీసేసుకున్నావా? లేదా నాకు ఇక్కడే చాలా హాయిగా ఉంది అని నువ్వు అనుకున్నట్లయితే ఏదో ఒక రోజు ఆ పాపమే నిన్ను నరకాగ్ని గుండానికి తీసుకెళ్తుంది అని నీకు తెలీదండి? మనకు తెలుసు. మరి దాన్ని ఆహారం పెట్టి, లోక సంబంధమైన ఆహారాన్ని పెట్టి పెంచి పోషిస్తున్నావంటే మరి మన విజ్ఞతకు దేవుడు ఇస్తున్నటువంటి పరీక్ష మనం గమనించుకోవాలండి. కాబట్టి ఇది మీకు అర్థమైనట్లయితే మరి నా పాపమును నేను కడుక్కుంటున్నానా లేదా, తీసివేసుకుంటున్నానా లేదా, చెప్పులో రాయి తీసివేసుకున్నట్లు, చెవిలో జోరీకుని తీసివేసినట్లు నా హృదయంలో నుండి నిండి ఉన్నటువంటి పాపమును తీసివేసుకుంటున్నాను లేదనేది మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఒక విలువైన మాటలు మనం మాట్లాడుకుందాము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఎవరికి సాక్ష్యం? ఇక్కడ విందురని నేను ఎవరితో మాట్లాడదని అక్కడ నుంచి చదువుదాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను,
ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచకొనరు గనుక వినలేకపోయేది అని ఇక్కడ ఆయన మనస్సు చాలా బాధతో వేదనతో కూడినటువంటి మనస్సుతో మాట్లాడుతున్న మాటలు. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, తర్వాత ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచకొనరు గనుక వినలేకపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు వింటారండి? కొంతమంది చూస్తారా సంఘాల్లో వస్తారండి, కూర్చుంటారు, సెల్ ఫోన్స్ ఒత్తుకుని ఉంటారు, లేదా సెల్ ఫోన్స్ తో ఏదైనా చేసుకుంటూ అలా చూసుకుంటూ ఉంటారు. వాట్సాప్ లో నుండి ఫేస్బుక్ లో నుండి ఇన్స్టాగ్రామ్ లోనికి ఎక్కడ ఏం పంపించారా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. సరైన విధముగా వాక్యం బోధిస్తున్నప్పుడు సంఘంలో నేను స్థిరత్వముగా ఏక మనస్సుతో నేను వాక్యాన్ని వింటున్నానంటే చాలా మంది వినట్లేదు. అలాంటి వాళ్ళు, లేదా ఇంకా ఏదైనా దృష్టి కేవలము శరీరం మాత్రం సంఘంలో ఉంటుంది అక్కడ కూర్చుని. నీ హృదయం ఎక్కడ ఉంది అంటే చాలా మందికి లోకంలో నడుస్తూ ఉంటుంది తమ హృదయం. అలాంటి వారికి మాట్లాడుతూ చెప్తున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరు వింటున్నారు నా మాట, తర్వాత ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకున్నారు గనుక వినలేకపోతున్నారండి చాలా మంది అని చెప్తున్నాడు. సిద్ధపాటు అనేది లేదు వాళ్ళకి. అయ్యో ఈ రోజు దేవునితో ఏం మాట్లాడతారు, ఆయన మాటలు నాకు వెన్నంటి ఉండి ఎల్ల వేళల కాచి కాపాడుతుంది కదా నా ప్రయాణమును. ఎంతమంది అండి ప్రయాణానికి వెళ్లే ముందు ప్రార్థించుకుంటారండి? ఎంతమంది అండి ప్రార్థించుకోవాలి? ఖచ్చితంగా ప్రార్థించుకోవాలండి. ఎందుకంటే మన ప్రయాణంలో ఎంతో మంది ప్రయాణంలో చనిపోవట్లేదండి. చాలా మంది చనిపోతున్నారు వెళ్లే ముందు. కానీ వచ్చిన తర్వాత నేను అనుకుంటాను, చాలా సార్లు నా హృదయం మంది అనుకుంటాను, నీకే కృతజ్ఞతాస్తులు తండ్రి, ఎంతో మంది చనిపోతున్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రయాణంలో నుండి దాటించావు కదా, అందుని బట్టి నీకు స్తోత్రములు అనుకుంటాను నేను ఇక్కడ. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆయన మాటలు మనం వినలేనప్పుడు ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలోనూ ఉన్నా ఆయనకు ప్రార్థించలేవు, ఆయనతో నువ్వు సరిగ్గా మాట్లాడలేవు. కాబట్టి మనం గమనించుకోవాలి. గనుక వినలేకపోయిరి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. సంతోషము, లోకంలో ఉన్నంత సంతోషము సంఘానికి వెళ్తే ఏమొస్తుందండి అని ఆలోచించే క్రైస్తవులు నేటికి చాలా మంది పెరిగిపోతున్నారంట. నేను బాప్టిజం తీసుకున్నానండి, చక్కగా వెళ్తూ ఉంటా, అప్పుడప్పుడు వెళ్తా అండి. అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? దేవుడు నాకు అప్పుడప్పుడు దీవెనలు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు దీవెనలు ఇచ్చినా పర్లేదు, కానీ నేను మాత్రం అప్పుడప్పుడు వెళ్తా అనే స్వభావము చాలా మందిలో ఉంది ఈ రోజుల్లో. కాబట్టి మనం గమనించుకోవాలి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. ఎన్నిసార్లు అణుచుకుంటారండి ఎవరైనా కానీ మనుషులు ఎందుకు దీర్ఘశాంతం ఉంటుందా? అసలు దీర్ఘశాంతం ఉంటుందండి. మనస్సులందు విసుకొచ్చిందనుకో ఖచ్చితంగా వారి నోట్లో ఏం మాట వస్తుందో అని తెలియక మాట్లాడే వాళ్ళు లేరు. ఎన్నిసార్లు నీకు చెప్పాలి అని మాట్లాడి కొట్టనీకి కూడా వెళ్ళిపోయే వాళ్ళు లేరు. కానీ దేవుడు నన్ను ఏమైనా చేస్తున్నాడండి. మనం ఇంకా సజీవ లెక్కల్లో లేము. ఎందుకంటే మన ఎడల ఆయన దీర్ఘశాంతం అలా ఎదురు చూస్తుంది. నువ్వు ఇంకా మారదామని కోరుకుంటున్నాడు ఆయన. ఎంతో సార్లు ఆయన క్రోధాన్ని అణుచుకుని నేను విసిగిపోతున్నానయ్యా, ఎన్ని రోజులు కావాలి నీకు ఇంకా మార్పు కోసం? ఇక్కడ చాలా చక్కగా కూర్చుని వాక్యాన్ని వింటున్నారు, చాలా చక్కగా దేవుని ఆరాధిస్తారు. పాటలు పాడేటప్పుడు చాలా మంది ఏకీభవిస్తున్నారు కదా. మరి బయటికి వెళ్ళగానే మీ స్వభావాలు ఎందుకు మారిపోతున్నాయి? నన్ను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు అనే ఒక క్వశ్చన్ ఈరోజు దేవుడు మనకు వేస్తున్నాడు. మరి ఈ క్వశ్చన్ కి మనం ఏం ఆన్సర్ చెప్పగలం? ఎంతసేపు ఈ లోక ఆశలు ఎన్ని రోజులు ఉంటాయండి? నేను చనిపోయేంత వరకు మాత్రమే ఈ లోకము క్షణికమైన అప్పుడు మాత్రమే ఉంటుంది ఆ ఒక సంతోషం. కానీ నువ్వు దేవుని ఎందుకు సంతోషించినట్లయితే నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ సంతోషము నీ వెన్నంటే రాదు. ఈ ఊరి చుట్టూ పర్వతములు ఉన్నట్లు,
ఊరు చుట్టూ మనం చూసినప్పుడు మనకు పర్వతాలు కనిపిస్తాయి కదండి, ఖచ్చితంగా కొండలు కనిపిస్తాయి. నువ్వు దేవుని వాక్యానికి నిజంగా విధేయులైనట్లయితే ఆయన నీ చుట్టూ ఎల్ల వేళల పర్వతములు ఉన్నట్లుగా ఖచ్చితంగా నా పట్ల ఆయన ఎల్ల వేళల మన చుట్టూనే ఉంటాడండి. నువ్వు వాక్యం సరైన విధిలో విన్నట్లయితే. లేదండి నేను విని వదిలేస్తా, బయటకు వెళ్ళిన తర్వాత నా స్వభావమే మారిపోతుంది అని నువ్వు ఆలోచించినట్లయితే, నీ హృదయం నీకు సాక్ష్యం ఇచ్చినట్లయితే మరి గమనించుకోవాలి, నువ్వు ఏ త్రోవ నడుస్తున్నావు అనేది నువ్వు గమనించుకోవాలి. ఆయన విసిగిస్తున్నావు, నేనా విసిగిస్తున్నది అని చెప్పేసి నువ్వు పైకి అనుకోవచ్చు, కానీ నీ హృదయం చెప్తుంది ఖచ్చితంగా నేనే అనేమో అంటుందేమో. మరి మీరు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు కొన్ని విలువైన ఒక జాతి గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు విన్నాము, మనము సిద్ధపరచుకోవాలి, ఆయనకు సాక్ష్యం ఇచ్చే విధముగా ఉండాలి. ఆయన విసిగించొద్దు. నీకు ఆయన కనిపించకపోవచ్చు, కానీ నేను ఎల్లవేళలా ఆయన అలా దృష్టి ఉంచుతూ ఉంటాడు, కానీ మనం విసిగించొద్దు ఆయన్ని. కాబట్టి గమనించుకోవాలి. యెర్మీయా గ్రంథం 35వ అధ్యాయం ఒకసారి చదువుతామండి. యెర్మీయా గ్రంథము 35వ అధ్యాయము క్షమించాలండి, యెర్మీయా గ్రంథము 35వ అధ్యాయం మొదటి వచనం. యోషియా కుమారుడను యోషియా కుమారుడను యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యెర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, చదువుదాం, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా. అక్కడ ఆగుదాం. ఇక్కడ ఏ జాతో అర్థమైందా మీకు? చూసారండి, గమనించారా? నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి అంటే రేకాబీయులు. ఎప్పుడైనా ఈ పదం విన్నారా? వినలేదండి? ఎవరు వినలేదా? రేకాబీయులు అంటే వాళ్ళొక జాతి, ఆ రేకాబీయులు అంటే వాళ్ళొక ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు. రేకాబీయులు అంటే ఈరోజు వారి గురించి ఏంటి చెప్తున్నాడు దేవుడు? యెర్మీయా గారు ఏం మాట్లాడుతున్నారు రేకాబీయుల గురించి అనేది ఈ రోజు మనం చదువుకున్నట్లయితే 3వ వచనం చదువుదాం. ఇక్కడ వాళ్ళకంట యెహోవా మందిరంలోనికి గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎవరెవరితో చెప్తున్నారండి? యెహోవా యెర్మీయాకు ప్రత్యక్షమైన ఫస్ట్ లో చదివించాను కదా నేను. యెహోవా దేవుడు యెర్మీయా ప్రవక్త అయిన యెర్మీయాతో చెప్తున్న మాట ఇది. చెప్తున్నాడు ఏంటంటే, రేకాబీయులను నువ్వు తోడుకొనిరా, వాళ్ళందరినీ నువ్వు తోడుకొని వచ్చి ఒక గదిలో ఉంచు వాళ్ళని. ఆ గదులలో వాళ్ళు ఉంచిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను యెర్మీయా కుమారుడను యెజన్యా మనవడునైన అబచ్చినైనను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులను అందరినీ తోడుకొని వచ్చి తిని, అందరిని ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా అందరినీ తోడుకొని వచ్చాడంట. యెహోవా మందిరములో దైవ జనుడకు ఎగ్దల్యా కుమారుడైన అనాను కుమారుల గదులలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడను
షల్లూము కుమారుడైన మహాశయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, ఇక్కడ వాళ్ళకి ఒక పరీక్ష అనుకోవచ్చండి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక పాఠము నేర్పియాలి వీరి ద్వారా అని చెప్పేసి ఇశ్రాయేలీయులు చాలా అంటే దేవుడు ఎలా చూసాడు తెలుసా? నా ముద్దు బిడ్డలు అని చూసాడండి ఇశ్రాయేలీయుల్ని. నా ముద్దు బిడ్డలు. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, మన పిల్లలు బాగా చెప్పిన మాట వింటూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు చెడ్డ దృష్టిలో ఉన్నా కూడా, దారిలో ఉన్నా కూడా వారిని మనం ప్రేమిస్తాం కదండి, ఖచ్చితంగా ప్రేమిస్తాం. నా ముద్దు బిడ్డలు అని పోషించాడు ఇశ్రాయేలీయుల్ని. తన ఐగుప్త దేశములో వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు అక్కడ ప్రవక్తల్ని పంపించాడు, వారిని బానిసత్వం నుండి విడిపించాడు. అరణ్యములో 40 దినాలు వారిని నడిపించి ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇశ్రాయేలీయులు తమకిష్టమైన మార్గంలో త్రోవ విడిచి వెళ్ళిపోయిన ముద్దు బిడ్డల్ని ఒక పాఠము నేర్పియాలి అని చెప్పేసి దేవుడు రేకాబీయుల్ని తీసుకొచ్చాడంట. వారిని తలదన్నే ఈ యొక్క రేకాబీయుల చరిత్ర ఈ రోజు మనం చదివినట్లయితే, అలాగే 4వ వచనం చదువుదాం మరొకసారి. యెహోవా మందిరములో దైవజనుడగు యొగ్దల్య కుమారుడైన అనాను కుమారులు గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడు షల్లూము కుమారుడైన మహాశయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పిన ఒక ఆఫర్ ఇస్తున్నాడండి. ఈ రేకాబీయులందరినీ గదిలోకి తీసుకొచ్చారు. గదిలోకి తీసుకొచ్చిన తర్వాత పెద్ద పెద్ద గిన్నెల్లోనంట, పెద్ద పెద్ద పాత్రలోనంట ఏముంచాడంటే ద్రాక్షారసం ఉంచాడు. మత్తును ఉంచాడు అక్కడ. బాగా తాగి ఊగినటువంటి ఆనాడు ఎవరైతే తప్పు త్రోవలు నడుస్తున్నారో, దేవుడు చేయొద్దన్న పని చేసి ఆ మత్తు పదార్థాన్ని తీసుకొని దేవుని విడిచిపెట్టేస్తున్న జనాంగాల మధ్యలో వీరిని తీసుకొచ్చి దేవుడు ఈ ద్రాక్షారసము త్రాగండి అని చెప్పేసి వారికి ఒక ఆఫర్ ఇచ్చాడంట. మరి తాగారంటారా అని ముందుకు మనం ఆలోచించినట్లయితే, ముందు మన ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవం గురించి మనం ఆలోచించినట్లయితే, క్రైస్తవులకి ఇదే ఒక సంఘంలో క్రైస్తవులందరినీ తీసుకొని వచ్చి తాగండి, మీకు ఎంత కావాలో అంత తాగండి, దేవుడే నాకు సెలవిచ్చాడని ఒక బోధకుడు కానీ ఒక బోధకురాలు కానీ వచ్చి అక్కడ స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినట్లయితే అందరూ తాగకుండా ఉంటారండి? తాగకుండా ఉంటారా? ఖచ్చితంగా 100 మందిలో అయినా 99 మంది తాగకపోయినా ఒక్కరైనా ఖచ్చితంగా తాగుతారు కదండి. ఖచ్చితంగా ఒక్కరైనా ఉంటారు. మరి వీరి చరిత్ర ఏంటి? ఇంత వింతగా ఈ చరిత్ర దేవుడు ఎందుకు మనకు చెప్పాలనుకుంటున్నాడు అనేది ముందుకు మనం చదివినట్లయితే, చదువుదాం. తర్వాత ఎదుట ద్రాక్షారసము నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు, వారు చెప్తున్నటువంటి ఆన్సర్ ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ని ఎవరైనా వదులుకోవడానికి ఇష్టపడరండి. అమ్మో, ఇంత ఆఫర్ మళ్ళీ నాకు ఎక్కడ దొరుకుతుంది? అదే క్రైస్తవులకి ఇటువంటి ఆఫర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కావాలంటే తీసుకొచ్చి, మా దగ్గర పాత్ర ఉంది, మా దగ్గర క్యాన్ ఉంది, కావాలంటే ఇందులో పోసేయండి అని తీసుకొని వెళ్ళిపోయేటువంటి క్రైస్తవ సమాజంలో రేకాబీయులు చెప్తున్నటువంటి గుణపాఠము ఈరోజు మనం చదువుదామండి. 6వ వచనము. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారనైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము త్రాగము అని చెప్పేసి తిరస్కరించేసాడండి వాళ్ళందరూ. అదే ఆఫర్ ఈ నేటి క్రైస్తవులుగా ఉన్న మనకు వచ్చినట్లయితే, ఇంత మంచి ఆఫర్ ఎవరండి తన్నుకుంటారు? మీకేమైనా పిచ్చా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే తన్నుకొని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ రేకాబీయులు ఇచ్చినటువంటి గొప్ప సమాధానం ఏంటి అంటే,
మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారునైనను ఎప్పుడు ద్రాక్షారసము త్రాగకూడదని ఎప్పుడును. యెహోనాదాబు ఎవరండి అంటే వారి పితరుడంట. ఈ రేకాబీయులు తాత ముత్తాతలు ఉంటారు కదండి, వాళ్ళ పితరులంట. నేటి సమాజంలో క్రైస్తవులు ఎంతో మంది నేటికి కూడా బోధకులు చెప్తున్నటువంటి మాటలు సరిగ్గా పాటిస్తున్నారంటే పాటించట్లే. కానీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి తమ పితరుడు యెహోనాదాబు చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని వాళ్ళు అలాగే ఉన్నారండి. ఎంత గొప్ప జాత అండి! మరి ఎంత గొప్పగా వాళ్ళు తిరస్కరించేశారండి. మాకొద్దు, ఇది మా పితరుడు మాకు చెప్పాడు, ఆయన ఆజ్ఞ చొప్పున మేము ఎత్తున్నాం. మనమైతే మన ఇంట్లో మన తాతగారు కానీ ఎవరైనా కానీ ఉన్నప్పుడు, అమ్మమ్మ గారు కానీ ఉన్నప్పుడు, నీకేం తెలుసు, నోరు మూసుకొని కూర్చో మూళ్ళు అని మాట్లాడతాం కదండి. కానీ వారి పితరుడు కళ్ళ ముందు లేడు, చనిపోయాడు. ఎన్నో సంవత్సరాలు చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని ఆ జాతి ఒకే రీతిగా నడుస్తుంది అంటే ఎంత గొప్ప జాతి అండి! ఇశ్రాయేలీలకు మనకు చెప్తున్నటువంటి పాఠం కాదా ఇది? తర్వాత చదువుతాం. తర్వాత అలాగే మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది ఉండనే కూడదు అని చెప్తున్నాడు. ద్రాక్ష తోటలు మీరు వేసుకోవద్దు, ఇల్లులు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తద్దు, మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషులంతు అగునట్లు మీ దినములన్నయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. అతడు ఎవరో? అతను మా తాత ముత్తాతలంటే ఎప్పుడో చెప్పాడండి, ఇప్పుడు ఎందుకండి మేము పాటించాలి అని అనుకుంటున్న క్రైస్తవ సమాజం ఈరోజు మనం గమనించుకోవాలి. ఎప్పుడో చెప్పినటువంటి వాళ్ళ తాత పితరులు ద్రాక్షారసము తాగొద్దు నువ్వు, ఇది మీకు ఆజ్ఞ అని చెప్పేసి ఎప్పుడో చెప్పినటువంటి మాటను పట్టుకొని ఆ జాతి ఎంత గొప్ప ఐక్యత కలిగి ఉందండి. గమనించగలరు మనం అందరము ఎంత గొప్ప ఐక్యత అది. అలా ఉన్నప్పుడు కూడా మీరు ద్రాక్షరసము త్రాగకూడదు అనే మాట కాకుండా కూడా మరి మీరు ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పాడంట. ఇల్లు వద్దండి మనకు, ఎందుకు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు కూడా మీరు విత్తొద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు, మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. ఎవరండి యెహోనాదాబు? ఏమన్నా దేవుడా అండి? దేవుడు చెప్తూనే వినకుండా ఇశ్రాయేలులు ఆయనకు ఎదురెళ్ళి బ్రతికినటువంటి దినాల్లో ఇంత గొప్ప రేకాబీయుల జాతి ఉందా అని మనకు ఎర్మియా గారి ఆశ్చర్యపోయిన రోజు అంట. ఆ రోజు ఇంత గొప్పగా ఇశ్రాయేలీని నా ముద్దు బిడ్డలుగా పెంచుకుంటున్న ఈ ఇశ్రాయేలీలే దేవునికి ఇంత అనానుకూలంగా నడుచుకొని ఆయనకు ఎదురెళ్ళి బ్రతికినటువంటి ఇశ్రాయేలీల మధ్య ఇంత గొప్ప జాతి ఉందా అని ఇర్మియా గారే ఆశ్చర్యపోయారంట ఆనాడు. ఈ రోజుకు అట్టి ఆశ్చర్యమే మనకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళు ఆ పితరులు చెప్పినటువంటి మాటలు పట్టుకొని ఇల్లు కట్టుకోలేదంట, విత్తనాలు వేసుకోలేదంట, ద్రాక్ష తోటలు వేసుకోలేదంట. వాళ్ళు గుడారాల్లో నివసించారంట. ఎందుకు మా తాతను చూస్తాడా ఏంటండి? బాగా తినొచ్చు కదా, తాగొచ్చు కదా, విత్తనాలు చల్లుకోవచ్చు, ద్రాక్ష తోటలు వేసుకోవచ్చు, మంచి మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా. మన ఆలోచనలు అయితే అలాగే ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడో అతను చెప్పాడంట, మనకి ఎందుకు, ఆ ఆజ్ఞ అప్పటికే పోయిందిలేండి అని అనుకునే సమాజం ఈ రోజు ఉంది. ఖచ్చితంగా ఇల్లు కట్టుకోకుండా ఉంటాము అనుకో. మన తాత చెప్పాడండి, నువ్వు మందు తాగొద్దు, నువ్వు ఇల్లు కట్టుకోవద్దు, నువ్వు పంటలు ఏం పెట్టుకోవద్దు అని చెప్తే మనం వింటావా? ఇన్నే పొజిషన్లో ఉన్నారు అసలు ఎవరైనా వింటారా అండి? ఖచ్చితంగా మనకి ఇల్లు లేవా మరి ఇప్పుడు? మరి అది ఎలా అండి? ఒక్క మాట పట్టుకొని ఇల్లు కట్టుకోలేదంట, గుడారాల్లో నివసించారంట. అతను చెప్పింది మనం ఎందుకు వినాలి? మంచి ఇల్లు కట్టుకోకుండా ఉందా మనక అని అనుకోవచ్చు కదా ఆ జాత అంతా. ఇప్పుడు ఒక సంఘంలో అందరూ ఒకేలా ఉంటారా? అందరూ ఒకేలా ఉంటారండి? అందరూ ఒకే మాట మీద ఉంటారా? ఉండరండి, ఖచ్చితంగా ఉండరు. ఎవరు కూడా ఒకే మాట మీద ఉండరు. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మేము ఉండము అంటే అక్కడ దేవుడు ఒప్పుకోడు.
వాక్యం దగ్గర మీ రుచులు వేరేగా ఉండొచ్చు, మీ స్వభావాలు వేరుగా ఉండొచ్చు, కానీ వాక్యం దగ్గర మాత్రం ఖచ్చితంగా ఏకరీతిగా ఉంటే తప్ప దేవుడు మిమ్మల్ని సంఘంగా ఒప్పుకోడు. కానీ ఆ జాతి ఒకే రీతిగా ఒకే మాట ప్రకారంగా మా పితరుడు అభినాదాబు ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే, మా పితరుడు చెప్పిన మాట ప్రకారంగానే మా జాతి అంతా నడుస్తుందని ఒక ఏక తాటి మీద నడుస్తున్నటువంటి ఆ ఒక జాతి ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠము. ఈరోజు దేవుడు ఇన్ని విలువైన వాక్కులు నాకు చెప్పాడు కదా, కానీ నేను వింటున్నానా? సంఘము పట్ల, దేవుని వాక్యం పట్ల నేను ఏకరీతిగా ఉంటున్నానా? ఎప్పుడో తాత చెప్పినటువంటి మాటను పట్టుకొని గొప్పగా వెళ్ళినటువంటి జనాంగము, మరి ఆ తాతకే దేవుడుగా ఉన్న యెహోవా మాట మనం వింటున్నామా? గమనించుకోవాలండి. ఇల్లు కట్టుకోలేదంట, విత్తనాలు వేసుకోలేదంట, గుడారాల్లో నివసించాలంటే ఎంత బాధ ఉంటుందండి. ఒక గుడిసెలో ఉండాలంటే ఎంత బాధ ఉంటుందండి. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత బాధతో కూడినటువంటి దినాలు అవి. అయినా కూడా మేము యెరూషలేములో ఉన్నంత మాత్రము ఇశ్రాయేలు లాగా మేము బ్రతుకుతామా అని ఇశ్రాయేలు తలదన్య బ్రతుకున్నటువంటి బ్రతుకు ఈ యొక్క ఎవరిదండి? రేకాబీయులది. కాబట్టి మనం గమనించుకోవాలి. అలాగే చదువుతాము, 5 ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళ పితరుడు. ఈ 5 ఆజ్ఞలు కూడా ఒకే తాటి మీద వారి జాతంతా నడుస్తుంది. అలాగే ముందుకు చదువుతాం 8వ వచనం. కావున మా పితరుడైన రేకాబు కుమారుడకు యెహోనాదాబు నాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. ఎంత మంచిగా చెప్తున్నారండి, ఎంత మంచిగా చెప్తున్నాం. మేము కానీ ఆయన ఆజ్ఞాపించిన మాట, యెహోనాదా మేము దేవుడు కాదు, అయ్యో దేవుడు మమ్మల్ని చంపేస్తాడేమో అని భయపడ్డానికి. నేటి క్రైస్తవుల్లో ఒక వ్యక్తికి ఒక మాట ఇస్తున్నామంటే ఆ మాట ప్రకారంగా మాట ఎందుకు నిలకడగా ఉంటున్నారా? ఉండట్లే. మాట తప్పి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనలోనే ఉన్నామేమో గమనించుకోవాలి. ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చామంటే ఖచ్చితంగా మాట ఎందుకు స్థిరత్వం లేకపోతే మనము మంచి ప్రవర్తన కలిగిన వారము కాము అని మీరు పరీక్షించుకోవాలి. కానీ అతను దేవుడు కాదు, ఏమి కాదు, తమ సొంత తండ్రి కూడా కాదు, మా పితరుడు, మా తాత. ఆయన మాట యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, కుమార్తెలు గాని, మా కుటుంబం అంతయు, మా చాతంతయు ఆయన మాట ప్రకారంగా మేము ద్రాక్షారసము త్రాగము అని కట్టఖండితముగా యెర్మియా గారికి జవాబిచ్చినటువంటి రేకాబీయుల జాతి. ఈరోజు మన కుటుంబాలు మనం గమనించుకోవాలి. మీ కుటుంబంలో ఎలాంటి స్వభావంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారండి. సంఘానికి వస్తారు భార్యాభర్త, మరి నీ స్వభావం ఎట్టిది ఉంది? భర్త స్వభావం ఒకలా ఉంటుంది, భార్య స్వభావం ఇంకోలా ఉంటుంది. మరి చెప్తున్న వీళ్ళు మనకు పాఠం కాదండి. ఒక్కొక్కరు కుమార్తెలు ఒక సైడ్ వెళ్తే కుమారులు ఇంకొక లోకం వైపు వెళ్తున్నారు. ఒకరు ప్రార్థిస్తే ఇంకొకరు ప్రార్థించట్లే. ఒకరు వాక్యాన్ని చదివితే ఇంకొకరు వాక్యాన్ని ఎందుకు ఎప్పుడు చదవాలన్నట్లు విడిచిపెట్టేస్తున్నారు కుటుంబంలో. మరి మీ కుటుంబంలో మీరు గమనించుకోవాలి, చెప్పే విధంగా మీరు తీర్చిదిద్దుకోవాలి. ఈ రోజు రేకాబీయులు మనకు ఒక గుణపాఠంగా మారుతున్నారు. మా భార్యలు అంటున్నాడు, మా కుమారులు అంటున్నాడు, కుమార్తెలు అంటున్నారు, ఎవరు కూడా మా కుటుంబంలో కూడా ఖచ్చితంగా మేము ద్రాక్షారసము త్రాగము అని కటాఖండితంగా చెప్పినటువంటి రేకాబీయుల జాతి. మరి మన కుటుంబం ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావంతో ఉన్నామా, లేదా ప్రతి ఒక్కరు ఒకే స్వభావంతో మా కుటుంబంలో నడుచుకుంటున్నామా? మన సంఘము కూడా ఆలోచించుకోవాలి. సంఘము వాక్యముందు నాకు స్థిరత్వం ఉందా? వాక్యముతో నేను కరెక్ట్ గా ఏకీభవిస్తున్నానా? వాక్యంతో నేను సరైన మార్గంలో వెళ్తున్నానా? ఎట్టి స్వభావం నాలో ఉంది? ఏ స్వభావం నాలో ఉంది? నా కుటుంబం అంటున్నాను, నా కుటుంబం అంతా నేను సంఘానికి వెళ్తున్నాను, మరి నా కుటుంబ స్వభావం ఎలా ఉన్నాయి? ఏ స్థిరముగా ఉన్నాయి? దేని మీద స్థిరంగా ఉన్నాయి? ఒకరి పాటలు పాడాలనే ఆలోచన ఉంటే ఇంకొకరికి ఉండదు కుటుంబంలో. వాక్యాన్ని చదవాలంటే ఇంకొకరికి ఉండట్లే. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి ఉండట్లే కుటుంబాల్లో. ఒకరు అలా ఉంటే, ఒకరు ఎడమగా ఉంటే, ఒకరు కుడిగా ఉంటున్నారు. మరి మీరు గమనించుకోవాలి. తర్వాత చదువుదాం.
9వ వచనం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుట లేదండి అని చెప్తున్నాడు. తర్వాత ద్రాక్షారసములు గాని పొలములు గాని సంపాదించుట లేదు. కానీ నేటి క్రైస్తవం మాత్రము పొలాన్ని సంపాదించుకోవాలని, డబ్బులు సంపాదించుకోవాలని, దేన్ని సంపాదించుకుందామా, ఎక్కడ ఇల్లు కట్టుకుందామా, ఎలా ఇల్లు కట్టుకుందామా, ఏ రీతిగా కట్టుకుందామా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అని దేవుని కూడా పక్కన పెట్టేసి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ్యమా మనం గమనించుకోవాలి. నేటి రేఖాబీయులు మనకు నేర్పిస్తున్న నేటి క్రైస్తవులకు పాఠము. మేము ఇల్లు కట్టుకోవట్లేదండి, కేవలము ఒకే ఒక్కడైన పితరుడు మాట విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు లోబడి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు. ఈరోజు దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇవ్వలేదండి, ఎన్ని ఆజ్ఞలు ఇవ్వలేదు. ఇల్లు కట్టుకోవట్లేదంట. చదువుతాం తర్వాత. ఇండ్లు కట్టుకొనట లేదు, ద్రాక్షారసములు గాని పొలములు గాని సంపాదించుట లేదు, విత్తనమైనను చెల్లుట లేదు, గుడారములలోని నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెచ్చరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయులు దుండునకును సిరియనుల దుండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటాము గనుక యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పి ఆ రాజు వచ్చాడండి. ఆ రాజు వచ్చాడు కాబట్టి అతనికి భయపడి మేము యెరూషలేముకు వచ్చాం, కానీ లేకపోతే మేము యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు బ్రతుకుతున్నట్లుగా మేము బ్రతుకుతామని అనుకుంటున్నావా అనే రీతిగా యిర్మీయా గారికి సమాధానం ఇచ్చారండి ఈ రేఖాబీయులు. ఇండ్లు కట్టుకోమండి, మేము విత్తనాలు చల్లము, మాకు మా పితరుడు చెప్పిన మాట ప్రకారముగా. ఎవరైనా నేటి క్రైస్తవులుగా ఉన్న మనము విత్తనాలు చల్లుకోకుండా ఉంటామండి? మన చేనులో ఉండగలం అసలు? దేవుడు చెప్తే దేవుడిని అన్యాయసుడు కదండి, ఇలా చెప్పొచ్చా అండి అని అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం. మరి వారి తాతకున్నటువంటి ఆ మాట, చెప్పినటువంటి మాటకి ఎంత గొప్ప వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు. అదండి గొప్ప జాతి. మరి నేటి క్రైస్తవ్యం ఎలా ఉంది? క్రైస్తవ్యం ఉన్న నేను ఎలా ఉన్నా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఎవరో చెడిపోతున్నారండి, ఎవరో గొప్పగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరో అలా ఉన్నారు ఇలా ఉన్నారని మనకి ఎందుకు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏదో ఒక రోజు స్థిరత్వములో ఉన్నత స్థాయిలో ఆయన ఉంచుతాడు. నీకు కావాల్సింది ఖచ్చితంగా నువ్వు ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటే నీ కోరికను, మన వాంఛను, మన ఇష్టాలు తీర్చువాడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన మీద నువ్వు ఆధారపడి బ్రతకాలి. కేవలం ఒక పితరుడైన తాత మీద ఆధారపడి బ్రతుకుతున్నారండి వాళ్ళు. మరి సర్వోన్నతుడు, సర్వానికి అధికారి అయినటువంటి దేవుని మాట మీద నువ్వు బ్రతికినట్లయితే నీకు ఇంకెంత గొప్ప ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ఏమి సంపాదించమో, ఎలా సంపాదించాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి అని. ఇది వద్దు మనకి, ఎల్లప్పుడూ ఈ ఆలోచన వద్దు. నీకు లిమిట్ వేసుకో. నువ్వు సంపాదించాలి అంటే, నువ్వు ఏదైనా తీసుకోవాలి, కొనుక్కోవాలి అంటే నువ్వు లిమిట్గా ఉండు. నువ్వు లిమిట్ క్రాస్ అయ్యి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ నేను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందంట. మొదటి స్థితి కంటే కడపటి స్థితి కంటే మొదటి స్థితి మరీ చెడ్డదగును అని చెప్పినటువంటి యేసుక్రీస్తు మాట అది మనకు అప్లై అవ్వాల్సి వస్తున్నప్పుడు. కాబట్టి మనం గమనించుకోవాలి, సంపాదన వెనుక పరుగులెత్తతో మనకు దేవుడు చెప్తున్న మాట. అక్కడ ఆయన పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారం వారు విత్తనాలు చల్లట్లే, ఇల్లు కట్టుకోవట్లే, పొలాలు కొనుక్కోవట్లే, మేము సంపాదన మీద మాకు దృష్టి లేదు అని చెప్పేసి యిర్మీయా గారికి ఆశ్చర్యపోయినటువంటి జవాబు ఇచ్చిన రేఖాబీయుల ఛాతి ఈరోజు మనకు పాఠంగా మారుతుంది. తర్వాత చదువుకుందాం. అలాగే 12వ వచనం. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఎందుకండి ఉంచాడు అంటే, ఈ రేఖాబీయుల్ని ఎందుకు ఉంచాడు దేవుడు? ఎందుకు ద్రాక్షారసము త్రాగమని గదుల్లోనికి తీసుకొచ్చాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలులకు ఒక పాఠంగా మారాలి.
తమ పితరుల మాట కాదనకుండా తన ఆజ్ఞ చొప్పున నడుచుకున్నటువంటి ఈ రేకాబీలు ముందు మీరు ఎంత అన్నట్లుగా ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పాలని దేవుడు ఆనాడు ఈ విషయాన్ని రాపించాడు. ఈరోజు మనకు కూడా పాఠంగా ఉంది. అలాగే చదువుదాం. ఆలకింపర, శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి కదా, మరి ఎన్నో సార్లు పాపము చేయక నేను మొత్తుకుంటున్నా కూడా నువ్వు ఎందుకు వినట్లేదు అని దేవుడు ఇశ్రాయేలుకి ఈనాడు క్రైస్తవులకి పెద్ద క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. మరి నువ్వు గమనించుకోవాలి. అలాగే చదువుదాం. నేటి వరకు తమ పితరులను చదువుదాం. నేటి వరకు 14వ వచనం చదువుదాం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారి ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలక్కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలక్కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచి కొని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవి ఒక్కక నా మాట వినకపోతిరి. ఎప్పుడో యెహోనాదాబు లేడు, ఆ రేకాబు లేడు, వారందరూ చనిపోయారు. అయినా కూడా తమ పితరుల మాట ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా వెళ్తున్నటువంటి ఈ రేకాబీలో మరి నేను పెద్దలక్కడ లేపించి ప్రవక్తల్ని ఎంతో ఇబ్బంది పెట్టి, అయినా కూడా వారి ఇబ్బందుల్లో వెళ్ళి ఇశ్రాయేలుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట. కానీ అయినా కూడా నా మాట వినకపోతిరి, చెవి ఒగ్గకపోతిరి, నా మాట మీరు వినట్లే. ఎంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల మాటలు వినట్లే అంటే. మరి దేవుడు ఎన్నో సంవత్సరాలుగా నా ముద్దు బిడ్డలు అని చెప్పేసి ఇశ్రాయేలుని అలా పెంచి పోషించి ఆకాశము నుండి వర్షం కురిసిందంటే అదొక లెక్క, ఆకాశం నుండి ఆహారం కురిసిందంటే ఎంత వింత అనేది. ఎంత గొప్ప ప్రేమ ఉంటే ఆయన ఆహారాన్ని కురిపిస్తాడు ఆకాశమందు. అయినా కూడా దేవుని తిరస్కరించి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. కాబట్టి వాళ్ళకి పాఠం నేర్పించాలని రేకాబీల్ని ముందుంచాడు. ఈరోజు మనకు కూడా పాఠంగా ఉంటుంది. వినకపోతిరి. ఎంతో గొప్ప గొప్ప వాక్కుల ద్వారా, గొప్ప గొప్ప బోధకుల ద్వారా నేటి క్రైస్తవులకు సంఘముకు ఎన్నో విధేయతకు ఉన్నటువంటి వాక్యము, ఎంతో గద్దింపుతో కూడినటువంటి వాక్యాలు ఈరోజు మనకి వినిపించట్లే. దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు కాదా? అది మాట్లాడుతున్నట్టు కదా ఖచ్చితంగా. మరి మనం చెవి ఒగ్గుతున్నామా? లోకంలో వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? మనం గమనించుకోవాలండి. చెవి ఒగ్గట్లేదు కాబట్టి ఆయన బాధపడుతున్నాడు. పెద్దలు అక్కడ లేచి మీ దగ్గరకు నేను వాక్కును పంపిస్తున్నానే, నువ్వు వింటున్నావా అని చెప్పేసి ఇశ్రాయేలుకి నేటి క్రైస్తవులకు దేవుడు మనకు క్వశ్చన్ చేస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాము. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు 15వ అధ్యాయము. ఇక్కడ చూసుకుని మనం మళ్ళీ అక్కడికే వద్దామండి. 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే
మాట వినుటయు శ్రేష్టము అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు మనం విన్నాం కదా, ఎన్నిసార్లు నీకు గద్దింపులు వినిపించినా, నా ప్రవక్తల ద్వారా నీకు మాటలు పంపించినా పెద్దలక్కడ లేచి ఆయన నా మాటను విననొల్లకున్నాము అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఆయన మాట మనకి ఏదైనా చెప్పినప్పుడు, ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన ఒక ఆజ్ఞ మనకు ఉందండి. నీ తల్లిదండ్రులని ప్రేమించిన దీర్ఘాయుషవంతుడు అవుతావని ఒక మాట మనకు ఖచ్చితంగా ఉంది. ఇది నువ్వు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అప్పుడు దేవునికి ఖచ్చితమైన సంతోషము నీ నుండి ఆయనకు వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత చదువుదాము. ఒకడ దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, ఒకసారి నువ్వు ఆలోచించుకో. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. నువ్వు బలి అర్పిస్తున్నావు, నీ కానుక, నీ కష్టార్జితాన్ని నువ్వు తీసుకొచ్చి కానుకేస్తున్నానండి నేను. అప్పుడప్పుడు దేవుని కార్యక్రమాల్లో నా పని వంతు నాకు ఉంది అని నువ్వు చెప్పుకుంటున్నట్లయితే, నువ్వు ఆజ్ఞ గైకొనకుండా నువ్వు పని చేస్తున్నా అది వ్యర్థమే. నువ్వు ఆజ్ఞ గైకొనకుండా నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకకుండా నువ్వు కానుకేస్తున్నావు అంటే అది కూడా వ్యర్థమే. నువ్వు ఎన్ని బలులు అర్పించినా కూడా, ఇప్పుడు కాదులేని అప్పుడు బలులు వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా చాలా మంది సంఘాలకు అవి ఇస్తున్నామండి, ఇవి ఇస్తున్నాము, మేము అది తెప్పిస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు లేరు, ఉన్నారు. నువ్వు కాలికి ఎంత వేసినా కూడా, నువ్వు ఎలాంటి విధంగా నువ్వు పని చేసినా కూడా, నువ్వు ఆయన ఆజ్ఞ గైకొనకపోతే అంతయు వ్యర్థమే అని వాక్య భాగం సెలవిస్తుంది. మరి మనం గమనించుకోవాలి. తర్వాత చదువుదాం. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమును. మాట వినకుండా నేను కానుకేస్తున్నట్టు ఆయన ఒప్పుకోడదండి. నువ్వు మాట వినకుండా నేను పని చేస్తున్నట్టు ఆయన ఒప్పుకోడు. నువ్వు మాట వినకుండా నేను పాట పాడుతున్నానన్నా ఆయన ఒప్పుకోడు. నువ్వు మాట వినకుండా నేను వాక్యం బోధిస్తున్నా అన్నా కూడా ఆయన ఒప్పుకోడండి. నువ్వు ఎట్టి రీతిగా అరిచి మాట్లాడినా, ఎట్టి రీతిగా నువ్వు స్పష్టంగా దేవుని కోసం నువ్వు పాట పాడినా కూడా ఆయన ఒప్పుకోడు. నువ్వు చేయాల్సింది ఒక్కటి, మాట వినాలి, ఆయన ఆజ్ఞ నువ్వు గైకొనాలి. నువ్వు ఆయన ఆజ్ఞ గైకొన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మాటకు నువ్వు విధేయత చూపించినట్లు కదండి. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత చదువుదాం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానము అని చెప్తున్నాడు ఆయన. సోదె చెప్తారు కదా కొంతమంది, ఎందుకు నువ్వు ఈరోజు సంఘానికి రాలేదంటే అదండి ఇదండి అని చెప్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, ఖచ్చితంగా ఓకే, దాన్ని ఒప్పుకుంటారు. నీకు వీలుంది, నీకు వచ్చే అంత టైం ఉంది, నువ్వు చదివే అంత టైం బైబిల్ నీకు ఉంది, నువ్వు నేర్చుకో తగినటువంటి సమయము, ఆ స్వరము, ఆ పాట అన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి కదా, ఎందుకు నువ్వు దేవుని మాట వినట్లే? సోదే చెప్తారంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది. సోదే ఎందుకు? నువ్వు నేర్చుకోవచ్చు కదా, నీకు అవకాశం ఉంది కదా, ప్రతిదానికి కూడా నీకు అవకాశం ఉంది, ఎందుకు నువ్వు నేర్చుకోవట్లే అని దేవుడు మనకు క్వశ్చన్ చేసినప్పుడు సోదే చెప్తారు కొంతమంది. నన్ను అర్థం చేసుకుంటాడండి దేవుడు. ఎక్కడున్నా ఎలా ఉన్నా, ఒక్కొక్కసారి తప్పులో అలా దొరుకుతున్నా కూడా, ఆ బురద అని తెలిసినా కూడా, ఆ బురదలో నేను వెళ్తున్నా కూడా దేవుడు అర్థం చేసుకుంటాడని సోదే చెప్తారట కొంతమంది. మరి అట్టి స్వభావం మనలో ఏమైనా ఉందేమో గమనించుకోవాలి. చదువుదాం తర్వాత, అదే చదువుదాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము అని చెప్తున్నాడు. నువ్వు తిరుగుబాటు, ఆయనకి ఎదురెళ్ళి నువ్వు బ్రతికితే, సోది నువ్వు చెప్పినట్లయితే ఆయనకు నువ్వు తిరుగుబాటు చేసినటువంటి లెక్క అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పాపముతో సమానం అని చెప్తున్నాడు. మరి అంటే పాపము నాలో ఏదైనా ఉందేమనేది నీకు నువ్వు ప్రశ్నించుకోలే. మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. మనం యెరెమీయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మాట వినుటయు శ్రేష్టం అని ఇక్కడ మనకు ఇంతసేపు మనం చదువుకున్నాము. ఇక్కడ చూద్దాము. యెరెమీయా గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు
తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చు గాని ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారు అని ఆయన బాధపడుకుని ఉంటారు. మరి క్రైస్తవులండి చాలా మంది, అన్ని మతాల కన్నా క్రైస్తవ మతులు చాలా మంది ఉన్నారండి అని చెప్పుకుంటున్నారంట. మరి ఇంతమంది ఉండగా ఎందుకండి ఏం నేర్చుకుంటున్నారండి? ఎట్టి విధముగా వెళ్తున్నారండి? సత్యవాక్యము అనేది తెలియకుండా చాలా మంది అసత్యంలోకి వెళ్ళిపోతున్నారే. ఎందుకు మరి ఇంతగా పెరిగిపోతున్నారు కదా? దేని వలన పెరిగిపోతున్నారు? ఎందుకు వస్తున్నారు? దేని కోసం వస్తున్నారు? సంఘం అంతయు ఏక తాటి మీద ఉందా అంటే ఉన్నట్లే. క్రైస్తవ్యం అంతను ఒకే రీతిగా సత్యవాక్యంతో పునాదులు పడ్డాయా అంటే పడట్లే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్కరు ఎక్కడ గాలి వేసి అక్కడికి కొట్టుకుపోయే విధముగా సంఘాలు, నేటి సంఘాలు ఉన్నాయి. ఎంతగా తమ రేకాబు కుమారుడు యోహానాదాబు కుమారుడు తన తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చరు గాని ఈ ప్రజలు నా మాటకు వినకై ఉన్నారని ఎంత బాధతో, ఎంత విసుగుతో, ఎంతో వేదనతో చెప్తున్నాడు దేవుడు. ఈనాడు మనతో కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు. ఇంకెన్నిసార్లు అయ్యా నీకు చెప్పాలి? ఎన్నిసార్లు అమ్మ మనకి ఇంకా చెప్పాలి? నువ్వే నీకు ప్రతీది కూడా నీకు అనుకూలంగా ఇచ్చాను కదా. తిననీకి కూడా త్రాగనీకి కూడా చాలా మంది లేక బయట సమాజంలో ఎంతో మంది బ్రతుకుతున్నారు కదా. నీకు తినడానికి ఉంది, త్రాగడానికి ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, ప్రతీది అనుకూలంగా చేశాను కదా. అలాంటి వాళ్ళని చూడు. నీకున్నటువంటి యోగ్యత బయట సమాజంలో ఎంతో మందికి లేదు. అయినా కూడా నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు అంటే మరి నీకు నువ్వు ప్రశ్నేసుకోవాలి. మరి ఎందుకు అనేది నీకు నువ్వు ప్రశ్నేసుకోవాలి. ఇంకా అదే పాపంతో కూడినటువంటి పనులు మనం చేస్తున్నామంటే మరి ఎందుకు? ఇంకా నాలో ఏ లోపం నిలిచిపోయింది అనేది మీరు ప్రశ్నేసుకోవాలి. ఇంకా వినక ఉన్నారంట. ఆజ్ఞ నెరవేర్చగాని ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారు. అందుకే అక్కడ మాట్లాడారు, మాట వినుటయు శ్రేష్టము. నువ్వు బలులు అర్పించుట కంటే, నువ్వు బంగారము దేవునికి ఇచ్చుట కంటే, ఇంకేదైనా ఇచ్చుట కంటే, కానుకలు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన ఆజ్ఞను నెరవేర్చుటయు చాలా శ్రేష్టము. కాబట్టి మనం గమనించుకోవాలి. అలాగే చదువుదాము. వినకై ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెర్మీయా గారు మాట్లాడుతూ ఇదంతయు విన్నాడు. రేకాబీయుల చరిత్ర విన్నాడు. అరే ఇంత గొప్ప కమిట్మెంట్ తో ఈ రేకాబీయుల జాతి వెళ్తుందా అని ఆశ్చర్యంతో ముందుకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును చదువుదాం. సైన్యములకు అధిపతినగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి. తర్వాత నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను అని ఒకేసారికి అక్కడ బాంబు పేల్చేశాడండి దేవుడు. ఎన్నిసార్లు అండి ఆ రేకాబీయులు ఆనాడు వాళ్ళు చూసారే కళ్ళతో. పాఠం కాదా అది? పాఠం కదండి. ఇశ్రాయేలు యూదా వారు అందరూ తెలుసుకోవాలి కదా. అరే ఇంతగా కూడా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళు ముందు పెట్టి ఎంత గొప్ప జాతి అండి, ఒక కేవలం నా వంటి స్వభావం కలిగినటువంటి ఒక మనుషుని మాట మీద నడుస్తున్నారంటే ఇవా ఎంత గ్రేట్ అండి అని అనుకోవచ్చు కదా. ఈరోజు మనం కూడా అలాగే అనుకోవాలి. మనిషి మాట మీద ఇంత నమ్మకంగా వెళ్తుందా ఆ జాతి? మరి దేవుని మాట మీద మరి నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. కీడంతయు వారి మీద రప్పించుచున్నాను అని చెప్పాడంట. మరియు యెర్మీయా రేకాబీయులను చూచి ఇట్లా నేను ఇక వారు ఎంత చెప్పినా త్రాగలేదు, ఏం చేసినా త్రాగలేదు. యెర్మీయా గారు ఆశ్చర్యపోయినటువంటి జవాబు ఆ రేకాబీ సంతతి ఇచ్చింది కాబట్టి ఎంత గొప్ప జాతి ఇదని అనుకున్నారు. అలాగే చదువుదాం. మరియు యెర్మీయా రేకాబీయులను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు
యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు, నా సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండుటకు, రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు నువ్వు సంతతి వాడు ఎన్నడుండక నా సన్నిధిలో ఎన్నడూ కూడా ఖచ్చితంగా ఉండక మానడు అని ఒక్క మాట చెప్పేసాడండి దేవుడు అక్కడ వాళ్ళకి. వారిని విధేయత చూశారు, మాట మీద స్థిరత్వం ఇంతగా ఉందా ఈ రేఖాబు సంతతికి అని చెప్పేసి దేవుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ యెర్మీయా గారు ఆశ్చర్యపోయారు. ఇంకా వారు అంతగా చూసినప్పుడు వారికి ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి కదండి, దేవుడు ఇవ్వగా ఉంటాడా? ఖచ్చితంగా విధేయతగా నడుచుకున్న వారికి దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడుగా మారడు. ఖచ్చితంగా వారికి న్యాయంగా నడుచుకుంటాడు. మనుషులు కాదండి ఆయన అన్యాయంగా నడుచుకోవడానికి. మనుషుల దగ్గర నువ్వు ఎంత న్యాయంగా నడుచుకున్నా, ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా నీ పట్ల అన్యాయం చూపించవచ్చు, కానీ దేవుడు చూపించడు. అక్కడ వరకు తాగడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద గిన్నెల్లో పాత్రలో ద్రాక్షారసము పోయబడింది, వాళ్ళు తాగొచ్చు. నా పిత్రుడేమో వచ్చి చూస్తాడా ఏంటి అని అనుకోవచ్చు, అయినా వారు తాగలేదు. వారికి ఉన్నటువంటి గొప్ప కమిట్మెంట్ ద్వారా దేవుడు ఆశ్చర్యపోయాడు. యెర్మీయా గారు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప కమిట్మెంట్ మన సంఘమునకు ఉందా లేదనేది మీరు ప్రశ్నేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటే అది సంఘం అనబడదు, లోకం అనబడుతుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, సంఘంగా ఉన్న మనము స్థిరంగా ఉంటున్నామా, ఆయన సన్నిధి యందు మనము ఉంటున్నామా నిలకడగా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకును సంతతి వాడు ఎన్నడు ఉండక మానడు. నా సన్నిధి ఎందుకు ఖచ్చితంగా వాడిని స్థిరపరుస్తాను. ఒక మనిషి మీదే ఇంతగా వారు ప్రేమ పెంచుకునే వారి ఆజ్ఞ మీద అలా నడుచుకుంటున్నారంటే దేవుని ఆజ్ఞలిస్తే ఇంకెంత గొప్పగా నడుచుకుంటారో అని దేవుడు యెర్మీయా గారు గమనించారు. కాబట్టి నా సన్నిధిలో నిలిచి నువ్వు ఉండక ఎన్నడుండక మానవు అని దేవుడు వారికి ఆజ్ఞించేశాడు, చెప్పేశాడు. నా సన్నిధిని నువ్వు ఖచ్చితంగా ఎల్లవేళలా మీ సంతతి వాళ్ళు ఉండక మానరు అని చెప్పేసి దేవుడు వరకు ఐక్యతను ఒప్పుకున్నాడు, ఆ జాతిని ఒప్పుకున్నాడు. ఆ జాతికి యెర్మీయా గారే సలాం చేసి ఉంటారండి ఆనాడు. అంత గొప్ప జాతి. మరి క్రైస్తవ జాతిగా మనము ఎలాంటి స్వభావంతో ఉన్నాం, ఎట్టి స్వభావంతో ఉన్నాం, ఐక్యత మనలో ఉందా లేదా గమనించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుదామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఈరోజు మనతో చెప్తున్నాడు. నీలో ఏది ఉండాలంటే మెయిన్ పాయింట్ ఐక్యత నీలో ఉండాలి. ఐక్యత నీలో రావాలి అంటే సహోదరుల పట్ల ప్రేమ ఉండాలి, సంఘం పట్ల ప్రేమ ఉండాలి. చెప్తున్నాడు కదా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఆత్మ ఐక్యతను కలిగిస్తుందంట. నీలో నిజమైన పరిశుద్ధాత్మ నీలో కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇతరుల పట్ల సంఘం పట్ల ఐక్యత నీలో పుట్టిస్తాడంట. పుట్టించిన తర్వాత కాపాడుకొనుట యందు. ఐక్యాన్ని పుట్టించాడు, సరే తను కాపాడుకుంటున్నావా? కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. దేని కొరకండి మనం పిలువడ్డం? దేని కొరకండి? దేని కొరకు పిలవటం? దేని కొరకు క్రైస్తవులందరినీ దేవుడు పిలిచాడు. ఎందుకండి పిలిచాడు? వచ్చి అలా వినేసి వెళ్ళిపో అని చెప్పాడా? ఎందుకండి పిలువబడ్డం? చాలాసార్లు నేను చదివించా రెఫరెన్స్ మీకు.
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అని లేదు, చాలాసార్లు ఉంది. దేనికి పిలువబడ్డామంటే మనల్ని పరిశుద్ధులుగా ఆయన మార్చడానికి పిలువబడ్డాం మనం అందరము. అంటే పరిశుద్ధులుగా మనల్ని ఆయన చెక్కడానికి పిలువబడ్డాం. అందుకే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్తున్నాడు. కేవలం నేను చెప్పుచున్నాను అనట్లే, బ్రతిమాలాడుకుంటున్నాను అని చెప్తున్నాడండి. బ్రతిమలాడుకుంటున్నాడంట. బ్రతిమలాడుకున్నప్పుడు తెలిసే ఉంటుంది, ఆ బ్రతిమలాడినట్లు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బ్రతిమలాడుతున్నా, అయ్యో పాపం అండి బ్రతిమలాడుతున్నాడండి, ఎంతసేపు ఆ కఠినంతో ఉంటారండి మీరు, బ్రతిమలాడుతున్నాడు కదా, అయ్యో కదా పాపం కదండి అని అనుకోమా. కానీ అంత గొప్ప బోధకుడు పౌలు గారు మాట్లాడుతూ బ్రతిమలాడుకుంటున్నాడంట. ఖైదీ, దేనికి ఖైదీ అయిపోయాడు తెలుసా? ఆయన దేవునికి ఖైదీ అయిపోయాడండి. దేవునికి నేను ఖైదీగా మారిపోతున్నాను, అన్ని విధాలుగా నేను లొంగిపోతున్నానండి, ఆయన సార్వభౌమ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను, నా ఒక క్రియల్ని, నా ఒక జీవితాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పేసి అందుకే ఆయనకు నేను ఖైదీగా మారిపోయినని చెప్తున్నాడు. ఆయనకు నేను ఖైదీగా, అందుకే ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను, సార్వభౌమ అధికారానికి నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను, సాగిల పడిపోతున్నాను అనే ఒక గొప్ప వ్యక్తికి పౌలు గారి కాలి గోటిక్కడ మనం సరిపోము. సుమి గమనించుకోవాలి, ఆయన కాలి గోటిక్కడ మనం సరిపోము. అలాంటి వ్యక్తి దిగొచ్చి సంఘాలన్నిటికీ మాట్లాడుతున్నాడు, బతిమలాడుకుంటున్నాడు, మీరు సమాధానముగా ఉండి దీర్ఘశాంతంతో కూడా సంపూర్ణ వినయము మీలో ఉండాలి, సాత్వికము మీలో ఉండాలి, సాత్వికంతో మీరు నడుచుకోవాలి. ప్రభువుని బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. 4వ వచనం చదువుతాం. అలాగే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ దున్నుటకు మీరు పిలువబడితిరి అని చెప్తున్నాడు. మీ నిరీక్షణ వేరువేరుగా ఉందంటే అది సరైన నిరీక్షణ కాదంట. విశ్వాసం ఎన్ని విధాలండి? ఎన్ని తరాలుగా విశ్వాసం ఉందండి? విశ్వాసం ఒక్కటేనా, చాలా ఉన్నాయా? ఒక్కటే విశ్వాసం, ఒక్కడే దేవుడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు, ఒక్కటే పరిశుద్ధాత్మ, ఒక్కటే విశ్వాసం. ఈ విశ్వాసం అందుకు కరెక్ట్ గా మనం ఉండాలంట, ఒక్కటే నిరీక్షణ ఉండాలంట. ఒక్కటే నిరీక్షణ ఎందుంటకు పిలువబడితే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మరి నాలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? బాప్తీసం ఒకే రీతిగానే తీసుకున్నా, పునాది నాకు సత్యరీతిగానే పునాది పడింది, లోకాశల కొరకు క్రీస్తు ప్రభువును నమ్ముకోకూడదనే ఒక పునాది నాకు తెలిసింది. బాప్తీసం ఒక్కటే అని తెలిసింది, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే. మరి ఆ దేవుడు నాలో ఉన్నాడా? రేఖాబియోలు తమ పితరుల ప్రకారం నడుచుకున్న విధముగా నా తండ్రి నాకు ఇచ్చిన ఆజ్ఞల చొప్పున నేను వెళ్తున్నానా? ఐక్యత నాలో ఉందా? సంఘం పట్ల ఒకరి మాట ఒక్కొక్కలా ఉండకుండా వారి స్వభావాలు వారి హృదయంలో వేరేగా ఉండొచ్చు, కానీ సంఘానికి వచ్చిన తర్వాత వారి ఐక్యత ఒకే రీతిగా ఉండాలి, వాక్యము కూడా ఒకే రీతిగా, ఒకే ఐక్యతగా, ఒకే మాట మీద, ఒకే తాట మీద నిలబడాలి. ఇది క్రైస్తవంగా ఇలా ఉండాలి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఐక్యత నాలో ఉందో లేదో. అందరిలో దేవుడు ఉన్నాడంట, అందరిలో వ్యాపించి ఉన్నాడంట. మరి ఆ దేవుడు నాలో ఉన్నాడో లేదో, ఐక్యత నాలో ఉందో లేదో మీరు గమనించుకోవాలి. ఐక్యత ఎంత గొప్ప బలమో తెలుసా అండి? ఇదంతా విన్న తర్వాత కూడా మనకు రావాల్సింది ఐక్యత మనలో ఉండాలి. ఈ ఐక్యతగా మనం ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో దాని అంత బలము ఇంకెక్కడా ఉండదు. చీమలు చూసారా? ఎప్పుడైనా చూసారు కదండి చీమలు అవి ఐక్యతగా ఉన్నట్లయితే పెద్ద పాములు కూడా చంపేస్తాయంటారు. పెద్ద పాములు కూడా చంపగలవంటే అవి ఐక్యత అయితే. అదే 1, 2 ఉంటే చంపగలుగుతాయండి? చంపలేవు. అది అవి ఐక్యతగా ఉన్నట్టే. ఐక్యతగా ఉండి ఖచ్చితంగా పెద్ద పాములు కూడా చంపగలుగుతాయి. అటువంటి శక్తి, బలము ఐక్యత చీమలకున్నాయి. మరి చీమలకున్న బుద్ధి మనకుందో లేదో గమనించుకోవాలి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళి నువ్వు నేర్చుకోము.
వాటి ఉపదేశమును ఆలకించు అని దేవుని వాక్యము సామెతల గ్రంథంలో మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, చీమలకు ఉన్నటువంటి ఐక్యత సంఘానికి ఉందా లేదా గమనించుకోవాలి. సంఘానికి ఖచ్చితంగా ఐక్యత వస్తే సాతాన్ని చిత్తక తొక్కగలము. కాబట్టి మనం గమనించుకోవాలి. మరి ఇట్టి ఆలోచనలు, ఇట్టి మాటలు దేవుడు నాకు ఇచ్చాడు కదా, మరి ఆయన ఆజ్ఞ ప్రకారం నేను ఉంటున్నానా? రేఖాబుల చరిత్ర, వాటి జాతి నాకు నేర్పిస్తున్న స్థిరత్వం ఇక మీదటైనా నాలో నేను రూపొందించుకోవాలని మీరు పరీక్షించుకోవాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మేము తండ్రి ఈ రోజు నేర్చుకున్నటువంటి విలువైన వాక్కు తండ్రి ప్రభు, ఆనాడు తండ్రి మీరు ముద్దు బిడ్డలుగా భావించినటువంటి ఇశ్రాయేలీయులు ఆ యూదా జనాంగాన్ని తండ్రి వారి ముందు ఈ రేఖాబీయుల జాతిని పెట్టి తండ్రి ప్రభు, వారి ద్రాక్షారసము కోకొల్లలుగా వారి ముందు తండ్రి పాత్రలుగా పొంగి పొర్లుతున్నప్పటికీ కూడా తండ్రి వారు తప్పు చేయడానికి సిద్ధపడలేదు ప్రభువా. అంత గొప్ప కమిట్మెంట్ తండ్రి, అంత గొప్ప ఐక్యత రేఖాబీయుల జాతికి వచ్చింది తండ్రి. ఈనాడు క్రైస్తవ సమాజముగా అని చెప్పుకుంటున్న మేము ప్రభువా, అటు ఒక కృప తండ్రి, అటు ఒక ఐక్యత తండ్రి, అటు ఒక పరిశుద్ధాత్మ అందరము ఒకే రీతిగా కలిగి ఉన్నామో లేదని గుర్తించుకోవడానికి తండ్రి మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మీకు విధేయత లేకుండా తండ్రి మా ఇష్టానుసారంగా ఈ లోకంలో ఏమైనా నడుచుకుంటున్నామేమో మమ్మల్ని మేము తండ్రి సరిదిద్దుకోవడానికి, తీర్చిదిద్దడానికి తండ్రి మాకు సహాయం చేసి నడిపించండి తండ్రి. మీ కృప మా మీద ఎల్లప్పుడూ తండ్రి తప్పిపోకుండా తండ్రి మేము కాచుకున్నటకు మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మీ పౌలు గారు తండ్రి, మీ కుమారుడైన పౌలు గారు తండ్రి మమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నారు తండ్రి. ఆ బ్రతిమలాడుకుంటున్నప్పుడు తండ్రి మా కట్టిన హృదయాలు తండ్రి మేము కరిగించుకొని మీ ఆజ్ఞ నిలకడగా స్థిరంగా ఉండుటకు ఆ రేఖాబీయులు మాకు నేర్పించిన గుణపాఠాన్ని తండ్రి మా హృదయంలో జాగ్రత్తగా కాపాడుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ మా కొరకు రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ పేరు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరు ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతో విలువైన సందేశాన్ని వివరించిన సహోదరు గారికి సంఘటన చెల్లిస్తున్నాను. అలాగే అందులో నిలుచుకున్నట్లయితే ఒక పాట పాడుకుంటాం.